వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు. డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే స్పందించిన జైపూర్ పోలీస్ అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆలయ భూములకు వేలంపాట నిర్వహించాలని కోరుతున్న రైతులు. అజ్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం. చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలంటే క్రీడల్లో పాల్గొనాలి. డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటనపై త్రిసభ్య కమిటీ గురువారం విచారణ చేపట్టింది. గోడ నిర్మాణంపై కమిటీ సభ్యులు కాంట్రాక్టర్ లక్ష్మణ్ నారాయణను ప్రశ్నించారు. చందోత్సవానికి సమయం తక్కువగా ఉండడంతో గోడ నిర్మాణానికి టైం లేదని అధికారులకు ముందే చెప్పామని కాంట్రాక్టర్ తెలిపారు. అయితే దేవస్థానం, టూరిజం శాఖల అధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మాణ పనులు చేపట్టామని కమిటీకి స్పష్టం చేశారు. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్టివ్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్ అన్ని వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారు. మొత్తం 5 days అయింది కదా సార్. ఇంటికి మా సంవత్సరం అడవులు చేశారు. ఇది ఒకదానికి టైం లేదు సార్. 6 days వల్లనే జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇప్పుడు ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజర్ ఇటువంటి విండ్ ప్రెజర్ కూడా వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్. దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. సార్ పిలుస్తారు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే పెట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా చందనం వచ్చింది చేయండి నేను చేశారు కదా. డిపార్ట్మెంట్ వీళ్ళు తెలియదు ఉంటారు సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ సంవత్సరానికి చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్ గా ఉంటుంది సార్. 5-6 రోజులు చేస్తారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మీకు ఒక 4 days లో. 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్ లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్. నెక్స్ట్ ఉన్నారు 4 days. ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. 4 days లో పని జరిగేటప్పుడు నువ్వు లేదు. అంటే విజయవాడ క్యాంప్ చెప్పండి. ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ లేదు సార్. స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నది వచ్చారు. డీఈ గారు కూడా రెగ్యులర్ గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసి వెళ్ళారు సార్. స్టార్టింగ్ రోజు అయితే మటు వీళ్ళిద్దరు లేరు సార్. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ ఆదేశాల మేరకు 18వ డివిజన్ ఆలూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్, 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్కరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. తీసుకో.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు తమ పోరాటం ఆగదని, ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదులు అమాయకులను చంపితే అది పెద్ద విజయం అనుకుంటున్నారని, వారికి మోదీ ప్రభుత్వం ఎలాంటి శిక్ష వేస్తుందో కూడా ఉగ్రవాదులు ఊహించలేరు అంటూ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ సంకల్పం అన్నారు. कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं जाएगा। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा। और इस लड़ाई में न केवल 140 करोड़ भारतीय, पूरी दुनिया भारत के साथ खड़ी है। लामबंद होकर सभी दुनिया के देश एक मुश्त होकर आतंकवाद के खिलाफ ये लड़ाई में भारत की जनता के साथ खड़े हैं। और मैं फिर से संकल्प दोहराना चाहता हूं, जब तक आतंकवाद समाप्त नहीं होगा हमारी लड़ाई चालू रहेगी और जिन लोगों ने एक कृत्य किया है उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा। భారతదేశ వ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అందమల్ల ఆనంద్ గౌడ్ సూచనల మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. గోదావరిఖని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత గౌడ్ మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు. బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. भारत माता के भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, बीजेपी जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, भारत माता के भारत माता के भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र మైనార్టీలకి అవకాశం కల్పించింది కేంద్ర కేబినెట్ లోపల భారతీయ జనతా పార్టీ. ఈ నిర్ణయంతో బీసీలందరికీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని కూడా అవకాశాలు కలిసొచ్చి బీసీలు అత్యధికంగా ఎదగడానికి ఈ నిర్ణయం మరి చాలా గొప్పగా ఉపయోగపడుతుందని సందర్భంగా భావిస్తూ మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. కుల గణనకి అనుకూలంగా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ గోదావరిఖని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం, క్షీరాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో, 80 ఏళ్ల స్వాతంత్ర భారతంలో మోర్ దెన్ 50% కంటే ఎక్కువ, దాదాపు 48 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని. కేవలం బీసీల ఓట్లు,
ఎస్సీల ఓట్లు గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం చేతబట్టిండ్రు తప్ప, అధికారాన్ని అనుభవించిండ్రు తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు. కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. కానీ దానికి చెంపపెట్టులాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికే ఒక ఓబీసీ బిడ్డని ఇవాళ దేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ అందించింది నరేంద్ర మోడీ గారే. ఒక గిరిజన బిడ్డని ఇవాళ రాష్ట్రపతి హోదాలో కూర్చోబెట్టింది. ఇవాళ కుప్పం మండల పరిధిలోని గొనుగూరు గ్రామంలో వెలిసిన వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి 52 ఎకరాల భూమి ఉందని స్థానిక రైతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చెప్పేది ఎంత ఉన్నా ఇదే పోయింది తక్కువ చెట్లు మొత్తము ఇందంగా ఏం బీదోళ్ళకి ఇస్తే ఏమే ఆడ కట్టుకుంది ఉంది ఆడ ఒక 15 ఎకరాలు వస్తుంది కట్టుకుందా. గుడికి ఆ పక్క అంతా ఒక 20 ఎకరాలు వస్తుంది. గోనుగురికి చేరిన వీరభద్రస్వామి గుడికి చేరిన మాన్యము 52 ఎకరాలు ఉంది టోటల్గా. దాంట్లో పూజలకు 10 ఎకరాలు 12 ఎకరాలు ఇచ్చినారు. ఇంకో మిగతాది 10 ఏళ్ళు అవుతుంది యాక్షన్ పెట్టి. మేమంతా పేదవాళ్ళు పోయి అడిగితే ఎవరు యాక్షన్ పెట్టేది రాలేదు, ఇండోమెంటలో పట్టించుకోలేదు. గోనుగులలో మొన్న దండారు వేసినారు, యాక్షన్ పెడదాము ఎవరైనా వేసి చెప్పినారు. మేమంతా పోయినాము. ముందు ఎవరెవరు ఎత్తినారో వాళ్ళకి రాసేసినారు. 5-10 తీసుకు మేము అడిగిన దానికి మా ఊళ్ళకే చేరేది, మీరు ఎవరు పోయకూడదు అనేసి వాళ్ళకే రాసుకున్నారు. ఇండోమెంటల్లో ఎవరో వాళ్ళు వచ్చి యాక్షన్ పెట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం సార్. అన్న ఇప్పుడు గోనుగూరు దగ్గరే వీరభద్రస్వామి గుడి దగ్గరే ఆ మాన్యము 52 ఎకరాలు ఉందినా. దాంతో పూజలకు 12 ఎకరాలు ఇచ్చేసినారు. 40 ఎకరాలు ఉంది. మంచి మేము కవులకు అడిగితే వాళ్ళు ముందు ఇప్పుడు 5 ఏళ్ళకి ముందు ఒకసారి ఆక్షన్ అయితే ఆక్షన్లో బిల్ చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళకి అట్లే ఎంతో 3000 2000 వాళ్ళు ఇది కొద్దీ ఇచ్చుకుంటూ ఉన్నారు. వీళ్ళు రమేష్ అని ఆయన, ఈ రాజప్ప వీళ్ళు. మేము పోయి కవులకు దండారు వేపించారు, ఆక్షన్ ఇస్తాము రాండి అని. అందరూ పోతే ఆక్షన్ ఇల్లు వాళ్ళ పాటుకు వాళ్ళు రాసుకొని మేము ₹1,00,000 అడిగినాం సార్. ఒక ఇది 4 ఎకరాల భూమి, ఒక సంవత్సరానికి 1,00,000 ఇస్తాము, గుడి అభివృద్ధి చేసుకోండా, మేము ఏదో కష్టపడతాము అని అడిగితే మీకు ఇచ్చలేదు, వీనికి బాబుకి ఇవ్వాలి మేము అని వాళ్ళు ఇచ్చలేదని చెప్తున్నారు. రాసుకున్నారు సార్. మేము ₹1,00,000 ఇస్తామని అడిగిన సంవత్సరానికి. దాంతో బోర్ గీర్ అన్నీ కూడా ఉంది, మేమే రెడీ చేసుకుంటామా, మాకు ఇవ్వాలంటే వానికి సుమారు 40 ఎకరాలు ఉంది బాబు గారికి. ఆ బాబుకి ఇవ్వాలా, మా క్యాస్ట్ అది, ఆయన మీకు ఎవరికి ఇచ్చే లేదు, గుడి మాదే అది అంటూ ఉన్నారు సార్ వాళ్ళు. అధికారులు కలెక్టర్ కానీ మన ఎంఆర్ఓ వాళ్ళు కానీ మాకు ఏదో కష్టపడి రైతులకి ఇవ్వమని కోరుతున్నాం సార్. ఎండోమెంట్ వాళ్ళని మరీ కోరుతున్నాం. ఆక్షన్ పెట్టి ఆక్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటాం సార్. 40 ఎకరాలు ఉంది సార్. 1,05,000కి వదిలినారు అన్ని. మేము 4 ఎకరాలనే 1,00,000కి అడిగినాం, వాళ్ళు ఇచ్చలేదని పట్టుబడి ఉంటారు. తెల్లవారితో పోయింది, పొద్దు 5 దినాల నుంచి పోతా ఉన్నాడు సార్. చౌడప్ప గారికి కూడా చెప్పిన చేస్తాముండమంటే కాలం తోస్తూ ఉన్నాడు ఆయన. మేము కష్టపడే వాళ్ళకి ఏమని కోరుతా ఉన్నాం సార్. ఈ ఎండోమెంట్ బోర్డు వాళ్ళని ఆక్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాము. మేము ఇంకా ఎక్కువ కూడా బిల్లు చెప్పుకుంటాం కష్టపడే వాళ్ళు. మేడే సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్మికులు నాయకులతో కలిసి బీఆర్టీయూ జెండాను ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులు కష్టపడుతున్నారు, రోజు 16 గంటలు పనిచేస్తున్నారు. కార్మికులు ఎంతైతే కష్టపడతారో ఫలితం లేదు, కష్టజీవులు అయిపోయారు. పెత్తందారులు కార్మికులను అణచివేస్తున్నారనే ధోరణిలో చికాగోలో
140 సంవత్సరాల కింద పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా మరి ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా కార్మికుల హక్కుల గురించి, కార్మికులు 8 గంటలే పనిచేయాలి, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో పెద్ద ఉద్యమం చేసి మరి చాలామంది అప్పుడు చనిపోవడం జరిగింది. కాబట్టి చనిపోయినప్పుడు మరి ఆ బుల్లెట్ తోటి పోలీసులు కాల్చినప్పుడు మరి బట్టలన్నీ ఎర్రగైపోతే మరి ఆ రక్తం నుంచి వెళ్ళి ఆ బట్టలు తీసి ఎర్రజెండలాగా కార్మికుల దినం మేడే అనేది నిర్వహించింది. మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో మేడే నిర్వహించుకుంటాం. ముఖ్యంగా మన దేశంలో కార్మికులందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ కష్టాల గురించి చెప్పుకొని మరి ఒక యూనిటీగా మేడే రోజున అందరూ కలిసి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకొని ప్రతి సంవత్సరం మరి ఆ సంవత్సరంలో ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి జరగబోయే సంవత్సరంలో ఏవేవి చేసుకోవాలి కార్మికుల గురించి అనేది మరి తలుచుకునే రోజు, అందరూ ఏకమైన రోజు. కాబట్టి ఈ రోజున మరి పెద్దలు మర్కజీ శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సపోర్ట్ వచ్చినారంటే గజ్జలు కూడా ఆయన రావడం జరిగింది. సో అందరూ కూడా రావడం జరిగింది. సో చాలా మంచి ప్రోగ్రాం నిర్వహించి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ముంబై జియో కన్వెన్షన్ సెంటర్లో వేవ్స్ 2025ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతీయ దిగ్గజ దర్శకులు తెరకెక్కించిన సినిమాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సత్యజిత్ రే, రాజ్ కపూర్, రాజమౌళి వంటి దిగ్గజాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. राजा हरिश्चंद्र रिलीज हुई थी. इसके निर्माता दादा साहब फाल्के जी थे और कल ही उनकी जन्म जयंती थी. बीती एक सदी में भारतीय सिनेमा ने भारत को दुनिया के कोने कोने में ले जाने में सफलता पाई है. रूस में राज कपूर जी की लोकप्रियता, कान में सत्यजीत रे की पॉपुलैरिटी और ऑस्कर में RRR की सक्सेस में यही दिखता है. నిన్న రాత్రి గాలి బీభత్సానికి మంచిర్యాల నుండి శివారం రహదారి కిష్టపూర్ గ్రామంలో నేల కొరిగిన చెట్టు రహదారి మూసుకుపోవడంతో 100కు ఫోన్ చేసిన వెంటనే జైపూర్ ఎస్ఐ శ్రీధర్, కానిస్టేబుల్ భాస్కర్ గౌడ్లు స్పందించి రాత్రి 1:30 నిమిషంలకు రోడ్లపై పడినటువంటి చెట్లను ట్రాక్టర్ల సహాయంతో చెట్లను తొలగించారని రహదారి సుఖవంతం చేసిన జైపూర్ ఎస్ఐ శ్రీధర్, భాస్కర్ గౌడ్, కిష్టపూర్ సర్పంచ్ పాపిరెడ్డిలకు రోడ్డుపై రాత్రి ఇరుక్కున్న చిన్నారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. Thank you 100 dial police. Thank you 100 dial police. రామగుండంలో ప్రజాపాలన గాడి తప్పిందని అధికార పార్టీ నాయకులు 16 నెలలుగా ప్రతిపక్షాల నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై పోలీసుల చేత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జిల్లా వైద్య అధికారులు తనిఖీలకు వచ్చే ముందు వారితో మాట్లాడాల్సి ఉండేదని, కానీ అలా చేయకుండా ప్రైవేటు వైద్యులతో పాటు ప్రభుత్వ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వ అధికారులపై అధికార పార్టీ నాయకులతో పోలీస్ కేసులు పెట్టించడం ఏంటి అని ప్రశ్నించారు. రామగుండంలో జాఫర్ జమానా మళ్లీ మొదలైందని, ఇప్పటికైనా ప్రజాపాలన మీద ఎమ్మెల్యే దృష్టి సారించాలని సూచించారు.
గుండం ప్రజాపాలనలో గాడి తప్పింది. అధికారులను ఇక్కడున్నటువంటి అధికార పార్టీ నాయకులే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంతర్గాంలో అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఎంఆర్ఓ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి. డిఎన్బిఎన్హెచ్ఓ ఇక్కడ తనిఖీలకు వస్తే కాంగ్రెస్ నాయకుడే వాళ్ళను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పరిస్థితులు నిజంగా చాలా అధ్వానంగా తయారైపోయినాయి. ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఈ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను, ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారే ఇక్కడ మెడికల్ హబ్గా చేస్తున్నాం, మేము గొప్పగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి హయంలో క్రమంలో దీని విషయం ఏమీ మాట్లాడకుండా ఇక్కడ ఏదో దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం నిజంగా శోచనీయం. ఇటువంటి విధానాన్ని గట్టిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మరీ పూర్తిగా అధికారులు ఒక్కొక్క అధికారి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడుకుంటా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక ఎస్ఐ పోయి చేరకపోతే మిమ్మల్ని కేసులు పెడతామనేటువంటి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిపాలన నిజంగా గతంలో చూడలే. మేము ఎన్నికల ముందు చెప్పినాం ఇక్కడ మళ్ళీ జాఫర్ జమానా మొదలవుతుందన్నాం. ఇది మళ్ళీ మొదలైంది. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క కాంగ్రెస్కు గుణపాఠం చెప్పక రాబోయే ఎన్నికలలో తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. మేడే దినోత్సవంగా బనగానపల్లె సివిల్ సప్లై గోడౌన్స్ మరియు కూరగాయల మార్కెట్ కార్మికులందరూ సమైక్యంగా కలిసి అన్ని సంఘాల వారితో బనగానపల్లె భారతీయ జనతా పార్టీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి అన్ని జెండాలను ఎగురవేసి మేడే దినోత్సవం ఘనంగా జరిపించారు. అందరూ కార్మికులకు ఐక్యంగా ఉండి యాజమాన్యం వారితో కలిసి మరియు సివిల్ సప్లై గోడౌన్స్ కూరగాయల మార్కెట్ అన్ని భాగాలలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి ఎవరికి ఏ సహాయం కావాలన్నా తోడుగా ఉంటారని చెప్పడం జరిగింది. ఆ పథకాలన్నింటి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అది ఏ పథకం మీకు వర్తిస్తుందో అన్ని పథకాలకు కూడా భవిష్యత్తులో ఒక కార్మిక నాయకునిగా నేను మీ అందరికీ కూడా ఇన్స్టిట్యూషన్లన్నింటి కూడా పూర్తి చేస్తానని తెలియజేస్తూ సమైక్యంగా ఉండండి, దేశాన్ని సమైక్యంగా కాపాడండి. అన్ని మతాలు అన్ని కులాల వారు కూడా ఈ దేశం నాదని అనుకోండి. మనం భారతదేశంలో ఈరోజు ఆహార కొలత లేకుండా జీవనం సాగిస్తున్నాం. ఇతర ఏ దేశాల్లో కూడా ఆహార కొలతతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. మన దేశం అన్నపూర్ణ. ఈ దేశాన్ని మనమందరం ఐక్యంగా ఉండి కాపాడుకుందామని తెలియజేస్తూ ఏ కష్టం వచ్చినా కానీ కార్మికులకు నేను గతంలో ఏ విధంగా మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నానో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ప్రతి కార్మికునికి అండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మేడే రోజున మీ అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకే కార్మికుల బలిదానంతో ఈరోజు ఈ రేట్లు పెంచుకుందామన్నా సరైనటువంటి ధర నిర్ణయం చేసుకోవాలన్నా ఎంతోమంది త్యాగ ఫలితంతో ఈరోజు ఈ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కోరేది ఏమంటే ఇది భారతదేశం, ఇది మన దేశం. మన దేశంలో ఉన్నటువంటి హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి. ఏ మతాన్ని కూడా కించపరిచి మాట్లాడే విధానం రాకుండా సెక్యులర్ విధానంతో భారతదేశంలో అందరము, ఎందుకంటే మన భారతదేశంలో ఆహార కొరత లేదు, నీనా అన్న నిబంధన లేకుండా ప్రతి ఒక్కరం సంపూర్తిగా ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కుల మతాలకు అతీతంగా మనం బ్రతుకుతున్నాం. కొంతమంది చర్యలతో మొన్నటి 23వ తారీఖున జరిగినటువంటి ఒక దుర్ఘటన ఫలితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అనే దేశంలో ఆహార కొరత లేక నానాక ఇబ్బందులు పడుతూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి మన దేశంలో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినటువంటి దుస్సంఘటనను మనం వ్యతిరేకిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు మనం భారతీయులు అనే ఒక భావన రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్మికులందరికీ మరి యాజమాన్యానికి అందరూ తెలియజేసేది ఏమంటే దాదాపుగా 1991లో ఈ యూనియన్ మేము స్థాపించినాం.
ఈ యూనియన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ యాజమాన్యంతో మేము ఘర్షణ పడలేదు. వారితో కూర్చోబెట్టుకొని మాట్లాడి మా కార్మికులకు కావలసినటువంటి వేతనాలు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కూడా ఆ కార్మిక ప్రతి ఒక్కరికి కూడా కల్పిస్తున్నటువంటి మా కమిషన్ ఏజెంట్లు కానివ్వండి, వర్తక వ్యాపారస్తులు కానివ్వండి, మాకెంతో సహకారంతో చేస్తూ మేము అడిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానించి మా కార్మికులందరినీ పోషిస్తున్న ఆ యాజమాన్యానికి, రైతు సంఘాలకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి ఉందాం, అందరం కలిసి భారతదేశాన్ని కాపాడుకుందాం, మనం అంతా ఒక్కటే అన్న నినాదాన్ని ప్రపంచానికి తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మేడే కార్మిక దినోత్సవం రోజున భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే, జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.